ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీకు ఒక అద్భుతమైన నిజం చెప్తున్నాము. ఈ రోజు లోకమంతా మిమ్మల్ని మోసం చేయవచ్చు, కానీ ఈ ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు. సాక్షాత్తు ఆ పార్వతీదేవి స్వరూపమైన ఈమె గనుక మీ పక్కన నిలబడి ఉంటే అప్పుడు మీరు ఇక ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ రోజు వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మోసపోతాడు. మీరు కూడా ఈ రోజు వరకు చాలా కష్టపడ్డారు, ఎన్నో చెడు రోజులు చూశారు. అటువంటప్పుడు మీకు కూడా చాలా సార్లు మోసం జరిగింది. ఎంతో మంది స్వార్థపరులు మీరు చూశారు. ఒక్కోసారి స్నేహితుల వల్ల, ఒక్కోసారి చుట్టాల వల్ల, మరియు ఒక్కోసారి మీ సొంత రక్త సంబంధికుల వల్లే మీకు మోసం జరిగింది. మీ నమ్మకాన్ని వారు వమ్ము చేశారు, మిమ్మల్ని మధ్యదారిలో ఒంటరిగా వదిలేశారు. కానీ స్నేహితులారా, భగవంతుడైన ఆ శివయ్య ఈ లోకంలో ఒక అద్భుతమైన శక్తిని సృష్టించారు. ఆ శక్తి గనుక మనతో ఉంటే అది నిజమైనది అయితే అది మనల్ని ఎప్పటికీ మోసం చేయదు. ఆ శక్తి ఒక సరైన స్త్రీ. ఆమె మీ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, భాగస్వామి కావచ్చు, లేదా రాబోయే కాలంలో మీ జీవితంలో ముడిపడి మీకోసం అదృష్ట ద్వారాలు తెరవబోయే వ్యక్తి కావచ్చు. ఈ రోజు మీకు ఆమె పేరును మేము చెప్తున్నాము. మీకోసం ఆ మహిళ ఎవరు అవుతారు? ఆమె మీ అదృష్టానికి సరైన దారిని ఎలా చూపిస్తుంది? అందరూ అంటారు కదా, ఒక సరైన మనిషి అడుగు జీవితంలో పడగానే మనిషి దౌర్భాగ్యం పారిపోతుంది మరియు అదృష్ట తలుపులు తెరుచుకుంటాయని. మరి ఆ స్త్రీ మీ జీవితంలో ఎవరు కాబోతున్నారు? ఈ రోజు ఈ వీడియోలో ఆమె పేరు కూడా చెప్తాము. మీతో ఆమెకు ఎటువంటి బంధం ఏర్పడుతుందో దీని పూర్తి సమాచారం మేమిస్తాము. మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక నిజాయితీ గల స్త్రీ ఒక పురుషుడి జీవితంలోకి వచ్చినప్పుడు అతని తలరాతే మారిపోతుంది. చెడు సమయం కాస్త మంచి సమయంగా మారిపోతుంది. అతని ఇంట్లో అభివృద్ధి రావడం మొదలవుతుంది. ఆ స్త్రీ కేవలం మీకు తోడు ఉండడమే కాదు, మీ అదృష్టంగా మారిపోతుంది. ఆమె మీతో ఉన్నంత వరకు మీకు సహాయం చేస్తుంది. మీరు ఆమెను అర్థం చేసుకున్నంత వరకు, ఆమెను గౌరవించినంత వరకు మీ అదృష్టం ఆకాశంలో ఉంటుంది. మీకు అన్ని లభిస్తాయి. ఏ వస్తువు మీద మీరు చేయి వేస్తే అది మీ సొంతమవుతుంది. కానీ మీరు గనక చెడు తిరుగుల్లో పడినా, చెడు వ్యక్తుల మాటలు విన్నా, ఆ స్త్రీని అవమానించినా లేదా ఆమెతో బంధాన్ని తెంచుకున్నా అప్పుడు ఆ అదృష్టం మీ చేతుల నుండి వెళ్లిపోతుందని అర్థం చేసుకోండి. మరియు స్నేహితులారా, పరమేశ్వరుడు మరియు పార్వతీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, జై పార్వతీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని, ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా పరమశివుడు మరియు పార్వతీమాత కృపా కటాక్షాలు, సిరి సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీరు ఏ తప్పు చేయకూడదు, సరైన మనిషిని ఎలా గుర్తించాలి, చాలా పెద్ద సమాచారాన్ని మీకు ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఈ స్త్రీ కేవలం తోడు ఉండటమే కాదు, మీ అదృష్టంగా మారి కష్ట సమయంలో మీకు అండగా నిలబడుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మీ బలమవుతుంది మరియు మీ విరిగిపోయిన ధైర్యాన్ని మళ్లీ నింపే పనిచేస్తుంది. అటువంటి స్త్రీ ఆస్తిపాస్తుల కంటే ఎన్నో రెట్లు గొప్పది. ఎందుకంటే డబ్బు ఒకవేళ పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ ఇటువంటి స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఇంత అద్భుతంలో రాబోతున్నారో ఆమె కనుక చేజారిపోతే మీ జీవితం ఖాళీ అయిపోతుంది. అందుకే స్నేహితులారా, చరిత్ర సాక్షి. ఎక్కడైతే నిజాయితీ గల స్త్రీ తోడు ఉంటుందో అక్కడ సామాన్య పురుషుడు కూడా గొప్పవాడవుతాడు. మరి ఎక్కడైతే స్త్రీ తోడు వదిలేస్తుందో అక్కడ పెద్ద పెద్ద రాజులు కూడా నాశనం అయిపోతారు. అందుకే ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను, ఆ స్త్రీ ఎవరు, ఆమె మీకు ఎప్పటికీ మోసం చేయదు. ఈమె మీతోనే ఉంటుందా లేదా మిమ్మల్ని కలవబోతుందా, ఎక్కడ ఆమెతో మీకు కలయిక ఏర్పడుతుంది, ఈమె మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాకపోతే ఆమెను ఎలా గుర్తించాలి మరియు ఎటువంటి స్త్రీలు మీ జీవితంలోకి వస్తే అరిష్టం జరుగుతుందో ఆ విషయం కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. మరియు మీరు కూడా ఆ బోలా శంకరుడి మరియు పార్వతీమాత నిజమైన భక్తులైతే ఈ వీడియోని అందరికంటే ముందుగా లైక్ చేయండి. ఎవరైతే కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని రాస్తారో ఈ రోజు వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ ఇంట్లో ఎవరో ఒక స్త్రీ ఉండి ఉంటుంది. ఆమె ఏ రూపంలోనైనా ఉండవచ్చు. మీ సోదరి, తల్లి, భార్య లేదా ఇతర ఏ మహిళ స్నేహితురాలు. కానీ ఎవరైతే మీ చెడు సమయంలో మీ పక్కన నిలబడి ఉన్నారో, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి వల్ల తప్పు జరుగుతుంది. తప్పు మీ వల్ల కూడా జరిగి ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. మీ తోడు వదిలేసి ఉండవచ్చు, మిమ్మల్ని ఇంటి నుండి వెలివేసి ఉండవచ్చు, లేదా అందరు కలిసి మీ మీద తప్పుడు నిందలు వేసి ఉండవచ్చు. కానీ అటువంటి సమయంలో ఏ స్త్రీ అయితే మీతో నిలబడి ఉందో మరియు మీతో చెప్తుందో మీది తప్పే అయినా సరే నేను మీతోనే ఉన్నాను అని, ఎందుకంటే ఆమెకు తెలుసు తన ధర్మం మీకు తోడుగా ఉండడమేనని. అటువంటి చెడు సమయంలో ఎక్కడైతే ప్రపంచమంతా మీకు వ్యతిరేకం అయిపోయిందో అక్కడ ఒకవేళ ఈ స్త్రీ మీతో నిలబడి ఉంటే మీరు ఏమీ కోల్పోలేదు, సర్వస్వం మీ దగ్గరే ఉంది అని అర్థం చేసుకోండి.
చేసుకోండి. అటువంటి స్త్రీ అడుగులు ఇంట్లో పడితే నరకం లాంటి ఇల్లు కూడా స్వర్గంగా మారిపోతుంది. అప్పుడప్పుడు మీరు ఒకే మాట వినే ఉంటారు, ఒక సక్సెస్ అయిన మనిషి వెనుక ఒక మహిళా హస్తం ఉంటుందని. చాలా ఇల్లు అటువంటివి ఉంటాయి, ఎక్కడైతే రాత్రింబావులు గొడవలు జరుగుతుంటాయి. రాత్రింబావులు గొడవలు ఉంటాయి, డబ్బు నిలవదు, రకరకాల ఖర్చులు వస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుందా? అయితే కామెంట్ సెక్షన్ లో మాకు ఖచ్చితంగా చెప్పండి. మీ సమస్యను మీరు చెప్పండి, మేము దాని పరిష్కారం అందులో రాయడానికి ప్రయత్నిస్తాము. మరి మీ ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటే, వరుసగా రోగాలు చుట్టుముట్టి ఉంటే, అటువంటి ఇళ్లలో ఒక సరైన స్త్రీ అడుగులు పడినప్పుడు ఈమె సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమవుతుంది. ఆమె రాకతోనే ఇంట్లో అని చెడిపోతుంది, ఇంట్లో దైవిక శక్తి రావడం మొదలవుతుంది. ఆ ఇంటిని ఆ స్త్రీ స్వర్గంగా మారుస్తుంది. ఎందుకంటే అటువంటి స్త్రీ సాక్షాత్తు లక్ష్మీమాతకు మరియు పార్వతీమాతకు గుర్తు. ఆమె మీ దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తుంది, మీ కుటుంబ సమస్యను తమ సమస్యగా భావిస్తుంది. ఆమె మీ బలహీనత కాదు, మీ బలంగా మారుతుంది. అటువంటి స్త్రీ కనుక మీ జీవితంలో ఉంటే ఏడవడం మానేయండి, ఎందుకంటే మీ అదృష్ట దేవతలతో సమానం. ఎందుకంటే అటువంటి సుఖం దేవతలకు కూడా దొరకదు. ఏదైతే మీ వాటాకు వచ్చిందో, కాకపోతే మీరు గుర్తించలేకపోతున్నారు మరియు రాత్రింబవులు వరుసగా తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు ఏ తప్పు చేస్తారు అనగా, మీరు ఆఫీసు పని ఒత్తిడిలో కోపంగా ఉన్నారు, లేదా ఈ రోజు మీ వ్యాపారం సరిగ్గా సాగలేదు. ఇప్పుడు మీ మనసు చాలా పాడైపోయింది. మీరు ఇంటికి వస్తారు, మరి అందరికంటే ముందు చేసే పని ఏమిటంటే, వంటల్లో ఏదైనా తక్కువగా ఉన్నా, ఇంట్లో మీకు ఏవైనా వస్తువులు సరిగ్గా లేకపోయినా వెంటనే మీ ఇంట్లోని మహిళలపై కోపాన్ని చూపిస్తారు. వారిని తిడతారు, వారిని పుట్టింటి వారి గురించి తక్కువ చేసి మాట్లాడతారు. దీని వల్ల మీరు ఏం చేస్తున్నారు? ఆ మహిళ లోపల ఉన్న దైవిక శక్తిని కూడా మీరు కోపగించేస్తున్నారు. ఒక శక్తిని మీరు కోపగించేస్తారు, మనసు గాయపరిచారు. ఇప్పుడు ఏమవుతుందంటే, మీ పనులు ఇంకా పాడవడం మొదలవుతాయి. నిజానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మీ మనసు ఇబ్బందిగా ఉన్నప్పుడు, నిరాశగా ఉన్నప్పుడు బయట నుండి ఏదైనా తినే వస్తువు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. మీ కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చిన్న బహుమతి లాంటి తీసుకొని ఇంటికి వెళ్ళాలి మరియు వారికి ప్రేమగా తినిపించాలి, ప్రేమగా వారికి ఇవ్వాలి. మరి వారు అది పొంది సంతోషించినప్పుడు, వారు మీకు మనస్ఫూర్తిగా దీవెనలు ఇచ్చినప్పుడు, మీ ఈ మంచి ప్రవర్తన వారికి నచ్చినప్పుడు, ఇది ఒక దైవిక శక్తిని మేల్కొల్పే పనిగా మారుతుంది. దీని వల్ల మీ గొడవలు లేదా మీ మనసులోని బాధలు తగ్గిపోతాయి. ఈ పద్ధతులను మీరు పాటించాలి. కాబట్టి ఎప్పుడు కోపం వచ్చిన కుటుంబంతో సమయం గడపండి. వారి కోసం బజార్ నుండి ఏదైనా తినే పదార్థం తీసుకురండి. అందరూ కలిసి కూర్చొని తినండి. మీ సమస్యలు అలా మాయమైపోతాయి, మీకు తెలియదు కూడా. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ రోజుల్లో స్త్రీలు ఆసరా ఇవ్వడం కంటే మోసగించడమే ఎక్కువైపోతుంది. నలువైపులా ఒకే వార్త మనకు వినబడుతుంది. స్త్రీ తన హక్కులను తప్పుగా వాడుకొని పురుషుడి జీవితాన్ని నాశనం చేస్తుంది. మరి ప్రశ్న ఏమిటంటే, అసలు ఆ సరైన స్త్రీని ఎలా గుర్తించాలి? ఎందుకంటే మీ జీవితంలో కూడా చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ మీరు చాలా అయోమయంలో ఉన్నారు. ఎవరు సరైన వారు మరియు ఎవరు తప్పుడు వారు, ఎవరి తోడు మీకు అభివృద్ధి ఇస్తుంది మరియు ఎవరి తోడు మిమ్మల్ని నాశనం వైపు తీసుకెళ్తుంది. మరి ముందుకు నేను మీకు అదే చెప్పబోతున్నాను, కానీ ఇదంతా గుర్తుంచుకోండి. ఈ రోజు ఈ వీడియో తులారాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైనది. సరైన మనిషిని గుర్తించడానికి వచ్చింది మరియు ఇటువంటి వీడియోలు తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ ముఖ్యమైన సమాచారాన్ని వదలకండి, ఎందుకంటే చాలా లోతైన విషయం చెప్పబోతున్నాము. కాబట్టి ఈ మహిళ మీ అదృష్టాన్ని కూడా మార్చబోతుందేమో. మరియు ఈ రోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే దీని వెనక ఏదో ఒక సంకేతం దాగి ఉందని అర్థం చేసుకోండి. జీవితంలో స్వార్థపరులు మీకు చాలా మంది దొరుకుతారు. వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఎప్పుడు మీ బాధను చూసి అడగరు, ఏమైంది అని కూడా అడగరు. కేవలం తమ అవసరం పడితే మీ దగ్గరకు వస్తారు మరియు పని చేయించుకొని తిరిగి వెళ్లిపోతారు. అటువంటి స్వార్థపరులు మీ చుట్టూ ఖచ్చితంగా ఉంటారు. కానీ ఒక అటువంటి స్త్రీ ఎవరైతే స్వార్థం లేకుండా మీతో ఉందో, మీ దగ్గర డబ్బు లేకపోయినా మీతో ఉందో, మీ మంచి సమయం నడవకపోయినా మీతో ఉందో, మీరు జీవితంలో విరిగిపోయారు, ఓడిపోయారు, అయినా సరే మీ పక్కన కూర్చొని ఉందో, ఆమెనే ఆ స్త్రీ. ఎవరి కోసం అయితే మీరు వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో మంది మహిళలు కేవలం డబ్బు కోసమే ఒకరి తోడును కోరుకుంటున్నారు. కానీ డబ్బు లేకపోతే అతని వదిలి వెళ్లిపోతారు. మీ జీవితంలో గనక ఎవరైనా అటువంటి మహిళ ఉంటే, ఎవరైతే డబ్బు ఆశ లేకుండా నిస్వార్థంగా మీతో ఉన్నారు, కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. నా జీవితంలో అటువంటి మహిళ ఉంది. నిజంగా మీ జీవితం దేవతల కంటే తక్కువ కాదు. ఈ ప్రపంచంలో కొన్ని అటువంటి మహిళలు కూడా ఉంటారు, ఎవరైతే తమ స్వప్రయోజనం కోసం ఒక పురుషుని వాడుకుంటారు. అతని జీవితంలో రకరకాలుగా వాడుకుంటారు, అతనిని మోసం చేస్తారు మరియు ఎప్పుడు ఆ మనిషిని నలుగురిలో అవమానిస్తారు. కానీ ఏదైనా స్త్రీ గనుక మీ చెడు కోరుకోకపోతే, మీ మీద వచ్చే కష్టాన్ని తనే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, మీ సమస్యలను తన తలపై వేసుకోవడానికి సిద్ధంగా ఉంటే, దీనికంటే పెద్ద విషయం ఇంకేముంటుంది? చాలా మంది ప్రజలు అప్పుడప్పుడు చెడు అలవాటుకు బానిసవుతారు, మద్యమం చేస్తారు మరియు దారి తప్పుతారు. అటువంటి వారు కూడా ఎంతో మంది ఉంటారు, కానీ మీరు చూసే ఉంటారు. ఎప్పుడైతే వారికి పెళ్లి అవుతుందో అప్పుడు ఆ మనుషులు దారిలోకి రావడం మొదలవుతుంది. ఎందుకంటే వారి జీవితంలో ఒక సరైన మహిళ ప్రవేశిస్తుంది, ఆమె వారిని సరైన దారిలో తిప్పుతుంది. మరి మీ జీవితంలో ఏదైనా అటువంటి మహిళ ఉందా? ఎవరి ద్వారా మీ జీవితంలోని చెడు లక్షణాలు పోతున్నాయో, లేదా మీరు ముందు
ముందు వ్యసనం చేసేవారు ఇప్పుడు ఒకవేళ మీ వ్యసనం తగ్గుతూ వస్తుందో, ముందు మీరు తప్పుడు మాటలు అనేవారు, ఒకరి చెడు అనేవారు, ఇప్పుడు మీరు ఒక మంచి మనిషిగా మారిపోయారు. లేదా మీ జీవితంలో ఏదైనా ప్రతికూలత ఉందో, అది ఏదైనా స్త్రీ వల్ల దూరం అవుతుంటే అర్థం చేసుకోండి, ఆ స్త్రీ దేవత కంటే తక్కువ కాదు. ఆమె ఎప్పుడు మీ ముందు అహంకారం చూపదు, డబ్బు విలువ తెలుస్తుంది, వృధా ఖర్చులు చేయదు. ఆమె ఆశాపరురాలు కాదు. ఆమె తన తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తుందో అలాగే మీ తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకుంటుంది. మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది, కానీ వెనక్కి లాగదు. ఎంతో మంది మహిళలు అటువంటి వారు కూడా ఉంటారు. నెల మొదటి తేదీన భర్త జీతం రాగానే సగం కంటే ఎక్కువ షాపింగ్ లో ఖర్చు చేస్తారు, కానీ అర్థం చేసుకునే స్త్రీ ఎవరైతే మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదో, ఆమె మీ ₹1 విలువను కూడా తెలుసుకుంటుంది. ఆమె ఇది అర్థం చేసుకుంటుంది. మీరు నెలంతా కష్టపడ్డారు, అప్పుడు కొన్ని పైసలు పోగయ్యాయని. దాని విలువను ఆమె అర్థం చేసుకుంటుంది కాబట్టి వృధాగా ఎప్పుడు దాన్ని పోనివ్వదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ స్త్రీ అసలు మనకు ఎక్కడ దొరుకుతుంది? మీ మనసులో కూడా ఇది తెలుసుకోవాలని ఆతృత పెరిగిపోయి ఉంటే ఇప్పుడు మాకు త్వరగా చెప్పేయండి, ఆ స్త్రీ పేరు ఏమిటి మరియు అసలు ఆమె మాకు ఎక్కడ దొరుకుతుంది అని. ఆమె మా జీవితంలో ముందే ఉందా అని. నేను మీకు ఒక్కొక్క మాట చెప్తున్నాను, మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మాట విని మీరు ఆశ్చర్యపోతారు మరియు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. ఎందుకంటే ఈ స్త్రీ మీకు ఎక్కడ బజార్లో దొరకదు. ఈ స్త్రీ మీకు అదృష్టం వల్ల దొరుకుతుంది. ఈ స్త్రీ మీకు అదృష్టం వల్లే దొరుకుతుంది. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఈమె మీ ఇంట్లో మీ తల్లి రూపంలో ఉండవచ్చు, భార్యగా రావచ్చు, మీ సోదరి కావచ్చు, లేదా పుట్టబోయే కూతురు కూడా కావచ్చు. మరి అప్పుడప్పుడు భగవంతుడు మీ ప్రార్థన విని అటువంటి జీవన తోడును పంపిస్తారు. ఎవరైతే మీ జీవితాన్ని మార్చివేస్తారో అప్పుడప్పుడు మనం భగవంతుడిని ప్రార్థిస్తాం, భగవంతుడా ఈ చెడు సమయం పోవాలి, జీవితంలో అన్ని మంచిగా జరగాలి అని. మరి అనుకుంటాం ఏదైనా అద్భుతం జరిగి అంతా బాగుంటుంది అని. భగవంతుడు అద్భుతాలు అలా ఇలా చేయరు. ఏదైనా పని చిటికెలో జరగదు, అంతా ప్లానింగ్ తో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో శివయ్య మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతున్నారంటే, మీ జీవితంలో ఏదో ఒక అటువంటి స్త్రీ ఉంటుంది. ఆమె మీకు సరైన దారిని చూపిస్తుంది, మీతో అటువంటి తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకుంటారో, కానీ మీరు ఇదంతా గుర్తుంచుకొని, మీరు గనుక అటువంటి స్త్రీ తోడు దక్కాలి అంటే, ఎవరైతే మిమ్మల్ని మోసం చేయరో మీరు కూడా నిజాయితీగా మారాలి, మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉంటేనే మీకు నిజాయితీ గల వారు దొరుకుతారు. ఎందుకంటే మనం ఎటువంటి విత్తనం నాటుతామో అటువంటి చెట్టే వస్తుంది. మీరు గనక నిజాయితీగా ఉంటే మీ కలయిక ఈ మహిళతో ఖచ్చితంగా జరుగుతుంది, లేదా జరిగి ఉండి ఉంటుంది, లేదా జరగబోతుంది. కానీ ఒక మాట అయితే ఖాయం, అందరు మిమ్మల్ని మోసం చేస్తారు, కానీ ఈ ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు. ఈమె పేరు మేము మీకు చెప్తున్నాము, చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క మాటను బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే 3 పేర్లు మేము మీకు చెప్తున్నాము. ముగ్గురితో బంధాలు వేరువేరుగా ఉండవచ్చు, కానీ ఒక మాట అయితే ఖాయం, ఈమెనే ఆ మహిళ ఎవరైతే ఈ రద్దీలో కూడా మీతో నిలబడి ఉంటుంది, మరి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మొదటి నెంబర్ లో ఏ మహిళ పేరు అయితే మేము మీకు చెప్పాలనుకుంటున్నామో ఆమె పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఎస్ అక్షరంతో మొదలవుతుంది. అవును స్నేహితులారా, మీరు విన్నది నిజమే. ఎస్ పేరు గల ఏ మహిళ అయినా తులారాశి వారి జీవితంలో అదృష్టాన్ని పెంచుతుంది. మిమ్మల్ని కష్టాల నుండి లేపి కోటీశ్వరిని చేయబోతుంది. అందరూ అంటారు కదా, మన అభివృద్ధి మన గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది అని. తులారాశి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో మీ గ్రహాలు గనక బాగుంటే మీరు తప్పకుండా ముందుకు వెళ్తారు. కానీ ఒకవేళ ఏదైనా మనిషి మీకు ముడిపడి ఉండి మరియు అతను మీతో ఉంటే, అతని మంచి గ్రహ స్థితి మీ మీద చాలా మంచి ప్రభావం చూపుతుంది మరియు మీరు కూడా జీవితంలో ముందుకు వెళ్తారు. అటువంటిదే ఈ పేరు గల మహిళ. వీరి గ్రహస్థితి ఎంత అద్భుతం అంటే, మీరు ఏ పనిలో చేయి వేసినా ఆ పని జరిగి తీరుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మీకు వీరి తోడు దొరికినప్పుడు, వీరు మీతో ముడిపడినప్పుడు, వీరిని మీ భాగస్వామిగా స్నేహితుడిగా చేర్చుకున్నప్పుడు, లేదా ఒకవేళ మీరు ముందే మీ ఇంట్లో ఉంటే మరియు మీరు వీరిని గౌరవించడం మొదలు పెడితే, వీరికి సేవ చేస్తే, అప్పుడప్పుడు ఆమె మీ తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, భార్య కావచ్చు, కూతురు కావచ్చు. కాబట్టి వీరి సేవ చేయండి. ఒకవేళ మీరు గుర్తించి ఉంటే ఈ ఎస్ పేరు గల మహిళ నా జీవితంలో ఉంది, ఆమె ఎవరైనా సరే మీరు తెలుసుకుంటారు. అవును, నేను తెలుసుకున్నాను, ఈమెనే ఆ మహిళ అని. అప్పుడు మీరు వీరి సేవ చేయండి, వీరితో ఉండండి, వీరి సహాయం చేయండి. ఒకవేళ ఈమె మీ తల్లి అయితే రాత్రి సమయంలో ఆమె పాదాలు నొక్కడం మొదలు పెట్టండి. ఒకవేళ ఈమె మీ భార్య అయితే మీరు అప్పుడప్పుడు ఆమెను సంతోష పెట్టడానికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం మొదలు పెట్టండి. ఆమెతో ఇంకా ఎక్కువగా కలవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈమె మీ సోదరి అయితే ఆమెకు సహాయం చేయండి. మరియు ఒకవేళ ఈమె మీ కూతురు లేదా ఎవరైనా మహిళా స్నేహితురాలైతే ప్రయత్నం ఇదే చేయండి. మీ వల్ల ఆమె ముఖంలో సంతోషం ఉండాలి. ఎందుకంటే ఎంత ఎక్కువగా ఆమె మీ కోసం సంతోషిస్తుందో, మీతో కలుస్తుందో, అంత ఎక్కువగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. ఇది గుర్తుంచుకోండి. 2వ నెంబర్ లో ఒక మహిళ పేరు చెప్తున్నాము. ఆమె ఇంటి బయట వ్యక్తి, పొరుగువారు కావచ్చు, మహిళా స్నేహితురాలు కావచ్చు. రాబోయే కాలంలో మీతో ఎక్కడ ఒక చోట పరిచయం కావచ్చు, ఎక్కడైనా మీతో ఆమెను కలవడం జరగవచ్చు. అక్కడ నుండి మాట మొదలవుతుంది, మాట ముందుకెళ్తుంది మరియు బంధుత్వంగా మారవచ్చు. మరి ఈ స్త్రీ పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఎం అక్షరంతో మొదలయ్యే అవకాశం
అవకాశం ఉంది. మరియు ఈ పరిచయంలో ఏ పేరైతే వచ్చిందో అది మీకు చెప్తున్నాము. అనవసరపు మాటలేవి ఈ వీడియోలో ఉండవు. మీ గ్రహాల ప్రకారం మీ జాతకంలో రాసి ఉన్న మాటే ఇది. మరియు ఈ ఎం పేరు గల మహిళ రాకతో తులారాశి వారి జీవితంలో సంతోషాల రంగులు విరబోయిపోతున్నాయి. అప్పు తీరిపోతుంది, పేరు రాబోతుంది, కీర్తి దక్కబోతుంది. చాలా మంది రాత్రింబౌళ్ళు ఏడుస్తూ ఉంటారు. పని జరగడం లేదు అని, ఎవరు అడగడం లేదు అని, ఎవరు గౌరవించడం లేదు. మనం కూడా కోరుకుంటాం జనం మనతో మాట్లాడాలని, గౌరవించాలని. దీని వల్ల మీరు కూడా చాలా మంది ఉంటారు. మీరు కూడా వారిలో ఒకరు. మీరు గౌరవాన్ని కోరుకుంటారు. మరియు ఎందుకు కోరుకోకూడదు? మీరు జీవితంలో కష్టమంతా చేస్తారు మరియు మిమ్మల్ని ఎవరు గుర్తించలేకపోతే ఆ బాధ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఎంపైర్ గల మహిళ, ఆమె గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి మరియు ఈ ప్రభావంతో ఆమె మీ జీవితాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. మీ లోపల చాలా తేజస్సు వస్తుంది మరియు మీరు పేరు, గౌరవం అన్ని పొందుతారు. కేవలం ఈ ఒక మహిళ కారణంగా. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. మరియు ఎంపైర్ గల మహిళలకు దూరంగా వెళ్ళకండి. ఎంత వీలైతే అంత ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించండి. బంధం ఏర్పరచుకోండి, ప్రయత్నించండి. దూరం వెళ్ళకండి, లేకపోతే చాలా బాధపడతారు. మరి 3వ నెంబర్ లో మేము ఏ స్త్రీ పేరు అయితే మీకు చెప్పబోతున్నామో ఆమె ముందే మీ జీవితంలో ఉంది. కానీ తెలుసో తెలియకో మీరు ఆమెను మీ శత్రువుగా భావిస్తున్నారు. ఆమె ఎప్పుడు మీ గురించి మంచిగా ఆలోచించదు అని మీకు అనిపిస్తుంది. ఆమె పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఏ అక్షరంతో మొదలవుతుంది. ఏ పేరు గల మహిళ అయితే ఉందో ఆమెతో మీరు కలవాలి. పాత పొరపాట్లు క్షమించి వాటిని మర్చిపోయి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ మహిళ మీ జీవితంలో డబ్బును ఆకర్షించబోతుంది. చూడండి, డబ్బు ప్రతి ఒక్కరి సంపాదించాలి అనుకుంటారు, కానీ డబ్బు అనేది చంచలమైనది, ఒక చోట నిలవదు. తులారాశి వారు కూడా ఒకటే ఫిర్యాదు ఉంటుంది. డబ్బు చేతికి వస్తుంది, వెంటనే ఎక్కడో ఒక చోట ఖర్చు అయిపోతుంది అని. ఒక్కోసారి రోగాలకి పోతుంది, ఒక్కోసారి అనవసర ఖర్చులని. మరి ఈ డబ్బు స్థిరంగా ఎలా ఉంటుంది? అసలు మీ ఇంట్లో లక్ష్మీ నివాసం ఎలా ఉంటుంది? మరి ఈ ఏ పేరు గల మహిళ ఉందో ఆమెలో ఆ గుణం ఉంది. ఆమె ద్వారా మీరు స్థిర లక్ష్మిని పొందవచ్చు. ఎలాగైతే ఆమె మీ ఇంట్లోకి వస్తుందో, ఎలాగైతే మీతో ఆమెకు మాట పెరుగుతుందో అలా మీరు మీ జీవితంలో డబ్బును ఆకర్షిస్తారు. మరి లక్ష్మి మీ దగ్గరకు వస్తుంది అని సాక్షాత్తు పరమేశ్వరు చెప్తున్నారు. మాట మీరు వినాల్సిందే. కానీ ఇదంతా గుర్తుంచుకోండి, ఏ స్త్రీ నుండి మీరు దూరంగా ఉండాలి మరియు ఎవరు మీకు ప్రమాదకరం కావచ్చు, ఇది కూడా మేము మీకు చెప్తున్నాము. ఒకవేళ ఈ మాట తెలుసుకోకపోతే తర్వాత చాలా బాధపడతారు. మొట్టమొదటిగా చాలా మంది స్త్రీలు స్వభావం ఉంటుంది. మాటికి గొడవలు పడుతూ ఉంటారు. అటువంటి స్త్రీలకు ఎప్పుడు దూరంగా ఉండాలి. ఎందుకంటే అటువంటి స్త్రీ ఎప్పుడు అభివృద్ధిని ఇవ్వలేదు. చిన్న చిన్న మాటలకే గొడవ చేస్తారు. అటువంటి స్త్రీ లక్ష్మీ స్వరూపం కూడా కాలేదు. ఎందుకంటే ఎవరికైతే మన మనశ్శాంతి గురించి చింత లేదో, ఎవరైతే మన సంతోషంగా ఉండాలని కోరుకోరో, కేవలం గొడవ చేయడమే ఎవరి పని అయితే ఆమె మీకు ఎప్పుడు అదృష్టాన్ని తీసుకురాదు. ఎవరైతే మిమ్మల్ని గౌరవించరో అటువంటి స్త్రీల నుండి కూడా మీరు దూరంగా ఉండాలి. ఎవరైతే స్వార్థపరులో, ఆశాపరులో వారి నుండి కూడా మీరు పూర్తిగా దూరంగా ఉండాలి. మరియు అప్పుడప్పుడు కొంతమంది స్త్రీలు ఉంటారు, ఎవరైతే ఒక చోట కూర్చొని ఎవరో మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతుంటారు, ఇతరులను చూసి అసూయ పడతారు. ఇటువంటి స్త్రీల నుండి దూరంగా ఉండండి. ఎవరైతే రాత్రింబవళ్లు ఇతరులు చెడు చెప్తూ ఉంటారో అటువంటి స్త్రీలు తమతో పాటు తమ కుటుంబాన్ని కూడా దౌర్భాగ్యాన్ని తీసుకొస్తారు. ప్రతి సమయంలో తన జీవితంలో లోపాలను మాటికి తిట్టే స్త్రీ కూడా మీకు ప్రమాదకరం కావచ్చు. ఈ ప్రపంచంలో ఒక మంచి స్త్రీ ఎవరంటే మీ దగ్గర ఏది ఉందో దానిలో సంతోషంగా ఉండేది. ఇతరులను చూసి నా దగ్గర అది లేదు, ఇది లేదు అని కేవలం ఇది ఆలోచించి తన జీవితాన్ని తక్కువ అనుకోవడం చుట్టూ ఉన్న వారి కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అటువంటి స్త్రీ నుండి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఎవరైతే మీ దగ్గర డబ్బు చూసి మీ దగ్గరకు వస్తారో మరియు కష్ట సమయంలో పారిపోతారో అలాంటి స్త్రీ కూడా మీకు ప్రమాదకరంగా మారవచ్చు. భగవంతుడు ఇలా అంటున్నారు, అటువంటి స్త్రీలు మెల్లమెల్లగా మీ అదృష్టాన్ని బలహీనపరుస్తారు. ఆమె అందంగా ఉన్నా సరే, ఆమె దగ్గర డబ్బు ఉన్నా సరే, కానీ ఆమె మీకు ఇబ్బందులే తెస్తుంది. కానీ ఏ స్త్రీ గురించి అయితే ఈ రోజు వీడియోలో మేము చెప్పామో, ఏ 3 పేర్లైతే చెప్పామో వాటిలో ఒక స్త్రీ కూడా కనుక మీ పరిచయంలో ఉంటే, మీ దగ్గర ఉంటే అర్థం చేసుకోండి. తులారాశి వారి అదృష్టం చాలా గొప్పది. మీకు జీవితంలో ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో అన్ని లభిస్తాయి. మీరు ఎవరి మీద ఆధారపడరు, ఈ మాట గుర్తుంచుకోండి. మరి స్నేహితులారా, ఈ రోజున తులారాశి వారు చేయవలసిన పరిహారం గురించి మాట్లాడుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజు మీ కోసం పరిహారం ఇదే ఉంటుంది. ఈ రోజు శివాలయానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరాన్ని దర్శించుకోండి. ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తూ నా జీవితంలో మంచి తోడును ఉంచు అని కోరుకోండి. అలా మీరు చేస్తే మంచివారు మీ జీవితంలో ఉంటారు, చెడువారు పోతారు. అదే విధంగా మీ జీవితంలో ఉన్న స్త్రీ, అమ్మ, భార్య, సోదరి, కూతురు అందరినీ గౌరవించాలి. ఎవరైతే మహిళలను గౌరవిస్తారో వారి జీవితంలో ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది. మీరు కేవలం ఇదంతా గుర్తుంచుకోండి. ఒకవేళ మీ జీవితంలో ఒక నిజాయితీ గల స్త్రీ ఉంటే అర్థం చేసుకోండి, శివపార్వతుల కృప మీతో ఉంది. ఆమెను గౌరవించాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచం మిమ్మల్ని మోసం చేయవచ్చు, కానీ ఈ ఒక మహిళ మీ జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయదు. మరియు స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర
ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.